నమస్కారం అండి. నేను మీ బాబురావు. వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్కి స్వాగతం. దసరా తర్వాత ఈరోజు నూతన గృహాల అన్వేషణలో భాగంగా మడికొండలో ఈస్ట్ ఫేస్ హైదరాబాద్ వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి మనకి ఒక 600 నుంచి 700 మీటర్లు డిస్టెన్స్లో ఒక గృహాలు 2-3 గృహాలు 4-5 గృహాల దాకా రావడం జరిగింది. కొత్త ఈస్ట్ ఫేస్ 40 ఫీట్ రోడ్డు సుందరంగా నిర్మించబడినటువంటి ఈ ఇల్లు చూడడానికి ఈరోజు రావడం జరిగింది. ఇవి మీ అందరితో షేర్ చేసుకునే కొరకు ఒక వీడియోను కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మూడవది ఒక 2 సోల్డ్ అవుట్ అవుతున్నాయి, ఇంకా ఇటు ఒక 2-3 ఉన్నాయి. కాబట్టి వీటిని ఒక వాకబుల్ డిస్టెన్స్లో, అంటే హైదరాబాద్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మడికొండ మంచి డెవలప్మెంట్ హబ్, మంచి డెవలప్మెంట్లో ఉంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఈ రేటుకు ఇంకా 1 year 2 yearsలో రాకపోవచ్చు. కాబట్టి మీరు ధర కూడా ఇప్పుడు నేను ఒక 3వ దాంట్లో నిలబడి మీకు వీడియోని చేయడం జరుగుతున్నది. ఇది ఈస్ట్ ఫేసు, ఇది గేటు. రండి లోపలికి ఒకసారి వెళ్ళినట్టు ఉంటే ఇది మనకు ఒకసారి రండి, నాతో పాటు మీరు ఈ యొక్క గృహాన్ని వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఇది ఈస్ట్ ఫేస్, ఇది మెయిన్ డోర్, ఫుల్ పాలిష్డ్ మెయిన్ డోర్. ఇది ఫుల్ పాలిష్డ్ మంచి మెయిన్ డోరు. ఈ కార్నర్లేమో ఒకటి బోర్ మోటార్తో పాటు బోరు ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు రైట్ సైడ్ ఏమో ఈ మెట్లు, పైకి పోవడానికి మెట్లు నిర్మించడం జరిగింది. ఒక్కసారి దీన్నే లోపలికి వెళ్ళి చూద్దాం. మనము హాల్లోకి వెళ్ళామండి. హాల్లోకి రావడం జరిగింది. ఫుల్ పాలిష్ డోర్లోకి లోపు ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి రావడం జరిగింది. ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్ కూడా ఒక డోర్. ఫాల్ సీలింగ్, డీసెంట్ పాలసింగ్, లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా డీసెంట్గా చేయడం జరిగింది. ఎల్ షేప్ హాల్, స్పేసియస్ హాల్. ఇక్కడ మనకు స్పేసియస్ హాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం నేను పెట్టుకోవడానికి కప్బోర్డ్స్ పెట్టుకోవడానికి సూపర్, చాలా చక్కగా ఈ కప్బోర్డ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇది టీవీ స్పాట్. ఇక్కడ మనం టీవీని పెట్టుకొని టీవీని అంత సోఫాలు వేసుకొని ఇక్కడి నుంచి వీక్షించే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇది చాలా హాల్ మొత్తం ఎల్ షేప్లో చాలా డీసెంట్గా, లైటింగ్ కూడా ఇక్కడ ఒక ఫ్యాన్, అక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ జూమర్ వేసుకోవడానికి కూడా ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి చూడండి సీలింగ్లో అన్ని లైటింగ్ కూడా చాలా డీసెంట్, చాలా అంటే చాలా చక్కటి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వంటగదిలోకి వెళ్దాం. ఓపెన్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ ఉన్నారు, ఇందులో కూడా లైటింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అన్ని సీలింగ్ లైట్లు, దీన్ని కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇది ఓపెన్ కిచెన్. ఈడ కూడా మన కప్బోర్డ్స్, అంటే మనం ఫ్యూచర్లో మనం కప్బోర్డ్స్ వుడ్తో పెట్టుకోదలుచుకుంటాం మాత్రం చాలా. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ మనకు ఇక్కడ వాష్ బేసిన్ ఉన్నది, బౌల్ పెట్టుకోవడానికి. ఇక్కడ మనం ఒక గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి, మిగతా వస్తువులు పెట్టుకోవడానికి కూడా మంచిగా దీన్ని కూడా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా డీసెంట్గా ఉంది. పైన మనం చిమ్నీ పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేస్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి పూజా గది. ఇది వచ్చేసి పూజా గది. మనం మంచి అంటే 3x5 మేబీ ఆ మెజర్మెంట్స్లో పైన వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పూజా గది. ఇందులో కూడా మేబీ లైటింగ్ ఇలా లైటింగ్ చేసుకోవచ్చు అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి ఇది వాష్ ఏరియా, యూటిలిటీ వాష్ ఏరియా. ఇక్కడ మనం ఏమైనా బట్టలు ఉతుకునేటువంటి ప్లేస్ ఇది, బౌల్ గిట్లా కట్టుకోవడానికి ప్లేస్ ఇది. ఇటు నుంచి మళ్ళీ 2 feet 1.5 feet తోటి చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకుంటే ఇక్కడ పాయింట్ కూడా ఏం జరిగింది, వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళి మొత్తం టేకే వాడారు. ఇవన్నీ డోర్స్ కూడా, ఈ చౌకోర్స్ కూడా మొత్తం టేకే వాడారు. ఈ నుంచి మనం ఒక మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా చక్కటి డిజైన్ తోటి వాల్ సీలింగ్ చేయడం జరిగింది. చక్కటి డిజైన్ తోటి, మళ్ళీ కలర్ఫుల్గా
ఇది కబ్బోర్డ్స్ కొరకు. ఇది బీరువా, ఇది లేటెస్ట్గా బీరువా పెట్టుకోవడానికి ఇది ఈస్ట్ ఫేస్ పెట్టేసి బీరువా ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి మళ్ళీ వాష్ ఏరియా దాదాపు స్పేసియస్గా, ఇది కూడా కలర్ఫుల్గా చూడండి. వాష్ ఏరియా కూడా మంచి కలర్ఫుల్గా ఇటు డిజైన్ చేయడం జరిగింది. లోపల మంచి ఈ టైల్స్ మళ్ళీ కలర్ఫుల్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇది సింగిల్ బెడ్రూమ్, మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో చిల్డ్రన్స్ తగ్గట్టుగానే ఇలా బ్లూ కలరు, ఇటు పింక్ కలర్ ఇచ్చినట్టు రెడ్ కలర్ ఇచ్చారు. ఇది వాష్రూమ్, పిల్లలకు చిల్డ్రన్స్కి ఇది వాష్రూమ్ చాలా స్పేసియస్గా చాలా పెద్దగా ఉంది. దాదాపు 8 ఫీట్లు 4 ఫీట్లు ఇంత పొడుగుతోటి స్పేసియస్గా ఉంది. ఇది ఈస్ట్ ఫేస్ బిల్డింగు 161 గజములో నిర్మించినటువంటిది. ఇది 161 గజములో నిర్మించారు. దీన్ని లాంగ్ పొడిగెక్కుంది కాబట్టి మంచి ప్లాన్ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా ప్లాన్ చేయడం జరిగింది. మీరు దీన్ని 75 lakhs, దీని రేట్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారు. మనం వచ్చినట్టయితే ఒకవేళ మనకు కావాలని ఇంట్రెస్ట్గా వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా 1 or 2 నెగోషియబుల్గా మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక 2 సోల్డ్ అవుట్ కూడా జరగడం జరిగింది. ఇది రోజుల కింద వెంచర్ చుట్టూ అంతా ఎంప్లాయీస్ హౌసెసే ఉన్నాయి. చుట్టూ అంతటా ఎన్ని ఎంప్లాయీస్ హౌసే ఉంది. ఎందుకంటే ఇక్కడ కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా తయారవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ రేపు పొద్దుగాల ఇంకా మస్తు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇష్టపడేట్లయితే ఉంటే డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అయితే మీకు సరసమైన ధరలో మీకు అనుకూలమైన ధరలో ఇప్పడానికి సిద్ధంగా ఉన్న నేను మీ బాబురావు.